అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఇవాళ బాబా కోసం పెసరపప్పు పరమాన్నం చేద్దాం. ముందు పెసరపప్పుని మనం కొంచెం వేపుదామండి. లైట్గా వేపి అన్నం వండేసి పరమాన్నం చేద్దాం. దీన్ని చిన్న మంట మీద పెట్టి గోల్డ్ కలర్ వచ్చారు కొంచెం వేపుదాం. ఆల్రెడీ వస్తుంది చూడండి. మంచి స్మెల్ వచ్చాక వేపితే ఏంటంటే పెసరపప్పు మంచిగా ఉంటుందండి. అయిందండి. ఇప్పుడు దీన్ని కడిగి స్టవ్ వెలిగిస్తాం. దీన్ని కడిగి శుభ్రంగా బియ్యము పప్పు పెసరపప్పుని కడిగి పొయ్యి మీద పెట్టామండి. ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి మనం. అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం మంచి మెత్త ఉడికేసి వాటర్ అంతా ఇందులోకే పోవాలి. సిమ్లో పెట్టేసి అది ఉడికిపోతుంది. పెసరపప్పు ఈజీగానే ఉడికిపోతుంది కదా. రైస్ ఇది రెండు ఉడకాలి. బెల్లం మొత్తం తురుముకున్నామండి. ఇలా ఈ విధంగా తురుముకున్నాము. దీన్ని పానకం పెట్టాలి. పాకం పట్టేస్తే సన్నగా తురిమిన బెల్లం మన స్వీట్నెస్ని బట్టి మనం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మేము కొంచెం తక్కువే తింటాం పిల్లలకి కాబట్టి. ఇందులో కొంచెం వాటర్ వేస్తే ఎక్కువ వాటర్ వేయను. జస్ట్ ఇది మునిగే వరకు వేసి తిని మరిగిస్తాం. స్టవ్ మీద పెట్టేస్తాం. పౌడర్ వేయాలండి. ఇలాచిని దంచామండి మనం. ఒక 4 to 5 ఈ పానకంలో వేయాలి. పానకం ఆల్రెడీ అవుతుందండి. ఇందులో వేసేద్దాం. రైస్ అయితే అయిందండి ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు మనం ఈ చక్కెర పానకం ఉంది కదండి, అయితే అయ్యిందండి ఆల్మోస్ట్ ఆల్. పెసరపప్పు కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పెట్టుకున్న బెల్ల పానకం ఉంది కదా, అది ఇందులో పోసేస్తాము. ఈ పానకంలో ఇంకా కొంచెం ఉడికిపోతుంది. ఓకేనండి. ఈ రకంగా ఉడుకుతుంది పానకంలో. బెల్లం డైరెక్ట్గా వేస్తే కొంచెం కరగదండి. ఇట్లా పానకం చేసి వేస్తే మంచిగా మిక్స్ అయిపోతుంది రైస్లో. ఇప్పుడు దిక్కొసేపు ఉడకనిద్దాం. ఇందులో మనం కొన్ని పాలు వేద్దామండి. పచ్చి పాలు. అండ్ చక్కెర కొంచెం వేద్దామండి. కొంచెం చక్కెర ఉడకని నెయ్యి పెట్టి ఇందులో మనం కాజు బాదం రెండు ఫ్రై చేయాలండి నెయ్యిలో. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. రెడీ అయిందని ఒక బౌల్లో తీసుకున్నామండి. దీంట్లో పెద్ద సర్వింగ్ దాంట్లో ఇప్పుడు మనం జీడిపప్పు అవి వేపాం కదండి, అవి ఇందులో వేసుకోవాలి. వేడివేడిగా పరమాన్నం అయితే రెడీ అయిందండి నా స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.